ఇన్నర్ వేర్ యాడ్స్ పేరుతోటి మహిళల్ని అలా రోడ్లో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి చండాలంగా కనబడుతుంటే మహిళలు అక్కడ చూడలేక, లేకపోతే వాళ్ళ పిల్లలు కొడుకో కూతురు వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసి ఎక్కడ ఇదవుతారు. వల్నరబుల్ ఏజ్ ఉంటుందమ్మా. నేను డిసైడ్ చేసుకోగలం. ఎంత డిసైడ్ చేసుకున్నా కూడా మనకి చూసినప్పుడు అది నాకైతే ఏం సంఘర్షుకునేట్టు అనిపిస్తుంది. ఏమిట్రా ఇది అసహ్యం. ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి దాని వల్ల. గతంలో ఒక పోలీస్ కమిషనర్ ఆఫీసర్ చెప్పిన యాక్సిడెంట్ జరిగేది ఎవరు? వెధవలు. ఇట్లా చూసుకొని అని చెప్పి వెళ్ళేవాళ్ళు. సరే, వాళ్ళు వదిలేండి. బట్ అక్కడ ఆ దారిలో వెళ్ళే మహిళలు ఏమనుకుంటారు చెప్పండి అమ్మా. నా ప్రతిరూపమే ఇంకొక మహిళ. ఆ మహిళని ఇంత దిగజారుస్తూ నువ్వు పెడుతున్నావే, సిగ్గుండాలి కదా. కానీ దీన్ని ఎవరు ప్రశ్నించరు. దీన్ని చిన్మయ్య గారు అడగరు, మంచులక్ష్మి గారు అడగరు. ఇలా వేసుకుంటే తప్పేంటి, ఇది మా హక్కు, ఇలాగే మీరు కూడా వేసుకోండి అని చెప్పి ప్రచారం చేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం. వీళ్ళు ఒక జనరేషన్ ని నాశనం చేస్తున్నారు. నా కొడుకు నా కూతురు రేపు ఏమైపోతారు అనే భయం నాకుంది. ఎందుకంటే మేబీ ఒక 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి కాస్త విచక్షణ ఉంటుంది. ఈ లోపల ఈ 16 13 ఏళ్ళ పిల్లలు అప్పుడే టీనేజ్ లోకి వచ్చి వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళని చూసి వీళ్ళు ఇలా తయారవుతుంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంత బాధ అనిపిస్తున్నారు వీళ్ళందరూ. ఆ బాధ ఇవాళ ఈ ఫైర్ కి కారణం. ఇది మహిళా కమిషన్ గుర్తించాలి. మహిళల రిప్రజెంటేటివ్ వీళ్ళు కాదు. దయచేసి ఆవిడ ఏ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ లో, ఇప్పుడు ఆవిడ ఒక పోస్ట్ పెడుతుంది, హైనాలు మగాళ్ళు జంతువుల్లాగా మీద పడుతున్నారు, సిగ్గు లేదా వీళ్ళకి, వీళ్ళని తీసుకెళ్లి వేరే ప్లానెట్ లో పడేయాలి అంటే ఖచ్చితంగా నేను కాదన్నా. అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళు నిజంగానే జంతువులాగా బిహేవ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ జంతువే నిన్ను పోషిస్తుంది. ఇవాళ మీ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, చిన్మయ్య గారు నేను చెప్పేది, ఆ హీరోయిన్లు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఆరకొర బట్టలు వేసుకొని డాన్సులు చేసుకుంటూ పోస్టులు పెట్టుకుంటున్నారో, వాళ్ళకి ఎవరమ్మా లైక్ కొడుతున్నారు? మీరు లైక్ కొడుతున్నారా?